తెలంగాణ రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత సాధించినటువంటి రైతుల ఖాతాలలో ఈరోజు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద డబ్బులను రిలీజ్ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకమైన రైతులకు దాదాపు 1,40,00,000 ఎకరాల ఉన్నటువంటి రైతులకి దాదాపు 70 లక్షల మంది అర్హత సాధించినటువంటి రైతుల కోసం దాదాపు 9,000 కోట్ల రూపాయల బడ్జెట్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రిలీజ్ చేస్తూ దీంట్లో నుంచి 2,500 కోట్ల రూపాయలు ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 6 ఎకరాలు కలిగి ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతుల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల లిస్టు మరియు అర్హతల జాబితాను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా ఈ వీడియోలో వచ్చేసి మనకి ఈరోజు ఏ ఏ జిల్లాలలో తెలంగాణలో ఎటువంటి రైతుల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఎన్ని ఎకరాల వరకు జమ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 22వ విడత కింద 2,000 రూపాయలు, ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎకరానికి 6,000 రూపాయలు, మొత్తం 8,000 రూపాయల నిధులు అనేది మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి నిధుల సర్దుబాటు అనేది చేయబోతున్నట్లు కీలకమైన అప్డేట్స్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా ముఖ్యంగా 17వ తారీఖు నుంచే ఈ రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయాలి. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మళ్ళానైతే వాయిదానైతే వేయడం అయితే జరిగింది. ఇక మొత్తంగా ఈరోజు తెలంగాణలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఈరోజు రేపు ఏ జిల్లాలలో ఈ డబ్బులను పంపిణీ చేయబోతున్నారో ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండానైతే వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే దయచేసి వీడియోని లైక్ చేయండి. ఇక మనం ఆ వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కోసం ఎదురు చూసినటువంటి రైతుల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు ఈరోజు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈరోజు అర్ధెకరం నుంచి మొదలుకొని 6 ఎకరాలు కలిగి ఉన్నటువంటి సాగు చేస్తున్నటువంటి పంట పండిస్తున్నటువంటి అన్ని రైతుల ఖాతాలలో మనకి ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతుల ఖాతాలలో, అదేవిధంగా నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిరిసిల్ల, మంచిర్యాల, సూర్యాపేట, హన్మకొండ, గద్వాల్, జోగులాంబ, వనపర్తి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి వంటి జిల్లాలలో ఈరోజు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రైతు భరోసా 6,000తో పాటుగా ఎకరానికి సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ డబ్బులను కూడా క్రెడిట్ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఇక ఈ రైతు భరోసా డబ్బులు పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలలో ఈ అర్హత సాధించినటువంటి 70 లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేసేసరికి మనకి ఫిబ్రవరి నెల చివరి వారం కాకుండా మార్చి నెల 15వ తారీఖు వరకు ఈ రైతు భరోసా డబ్బులు పూర్తి స్థాయిలోనైతే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 22వ విడత కింద 2,000 రూపాయల నిధులు కూడా మార్చి 15వ తారీఖు తర్వాత నుంచి రైతుల ఖాతాలలో డబ్బులను క్రెడిట్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకొని ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే డబ్బులు అయితే ఖాతాలలో పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఈ రోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.